బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో ప్రముఖ నటి హేమ పార్టిసిపేట్ చేసిందని చెప్పి వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్ని హేమ ఖండించడం మనం చూసాము. అయితే హేమ ఖండనని మళ్ళీ అక్కడ బెంగుళూరు పోలీసు అధికారులు ఖండించారని కూడా మనం చూసాం. అయితే బెంగుళూరు పోలీసులు ఖండించారనే వార్తలు వచ్చాయి, కానీ దానికి సంబంధించిన ఆధారాలు కూడా విడుదల చేశామని చెప్పి అన్నారు. కానీ ఆధారాలు ఎక్కడ కనిపించలేదని నేను అనుకుంటున్నాను. నేను కూడా సెర్చ్ చేశాను, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా వాళ్ళు రిలీజ్ చేసిన ఆధారాలు ఏమైనా ఉన్నాయేమోనని. నాకైతే మరి కనిపించలేదు. అయితే పోలీసులు హేమకు సమన్లు ఇచ్చారని చెప్పి అక్కడికి హాజరు కావడానికి తనకి మినహాయింపు కావాలని చెప్పి హేమ రిక్వెస్ట్ చేసిందని ఇలాగా వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు బెంగళూరులో ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల దీనికి సంబంధించిన అంటే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడమే తప్ప నిజంగా ఏం జరిగింది ఏంటనేది మనకి అర్థం కావడం లేదు. హేమతో పాటు ఇంకొంతమంది సెలబ్రిటీలు కూడా పార్టిసిపేట్ చేశారని చెప్పి వార్తలు వచ్చాయి. ఈ హేమ దాన్ని ఖండిస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ హైలైట్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. తను కూడా సైలెంట్గా ఉండుంటే, అంటే నిజంగా తను పార్టిసిపేట్ చేసిందా లేదన్నది మనకి తెలియదు, కానీ ఆ విషయంలో తను రెస్పాండ్ అవ్వకుండా ఉండుంటే ఇంత హైలైట్ అయ్యేది. ఇప్పుడు చాలామంది ఉన్నారని చెప్పి అంటున్నారు, కానీ అందులో పర్టికులర్ వేవ్ పార్టీ అనగానే ఇప్పుడు హేమ అనే మా అందరికీ గుర్తొస్తుంది. అలాగే నేను ఇక్కడ చిల్ అవుతున్నాను అన్నది కూడా బాగా వైరల్ అవుతుండడం మనం చూస్తున్నాము. బెంగళూరు పోలీసులు అంటే నమూనాలు సేకరించాము, అందులో కూడా ఆమె పేరుందని చెప్పి చెప్తున్నారు. ఈమె అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంది, ఈ వారం రోజులు టైం తీసుకుందని చెప్పి వార్తలు వచ్చాయి. ఇవన్నీ మనం పత్రికల్లోనూ లేదంటే వెబ్సైట్లో వచ్చే కథనాల ఆధారంగా ఒక అభిప్రాయానికి రావడమే తప్ప నిజంగా ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది మనకు ఒక ఐడియా లేదు. కాబట్టి మనం దాని గురించి వేచి చూడాల్సిందే.